జగన్ తిరుమల డిక్లరేషన్ పై టీడీపీతో పాటు బీజేపీ ఇతర హిందుత్వవాదులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు వైసీపీ మాత్రం డిక్లరేషన్ దేనికి అంటూ ప్రశ్నిస్తోంది. తిరుపతి స్థానిక బీజేపీ నేతలైతే మరో అడుగు ముందుకేసి డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి దగ్గరే అడ్డగిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఏమన్నా ట్రస్టీకి ఏమంటున్నాం. ఆ సాంప్రదాయాలను గౌరవించబోతున్న ఎందుకు పోవాలి? అడ్డుకోవడం ఏంటి అంటే అదే కదా, మీరు రాజకీయం చేస్తున్నారు కదా. దీన్ని డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారంటే రాజకీయం మీరే చేస్తున్నారు కదా. కొండ పవిత్రతను ఎవరు దెబ్బతీస్తున్నారు? మీరు దెబ్బతీస్తున్నారు. వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది. మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం. వెంకటేశ్వర స్వామిని మీరు అగౌరవపరిచారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అర్హులు కాదు తిరుమల క్షేత్రం మీద రావడానికి. నిబంధనలకు కట్టుబడి దేవుని దర్శనం చేసుకు వస్తే చాలా మంచిది.